ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు. ఆ ఉన్మాదాన్ని సంతృప్తిపరచడం కోసం ఇదంతా. ఆ ఉన్మాద తత్వం ఉన్నటువంటి వాళ్ళు అతి పరిమితం. కానీ ఆ ఉన్మాద తత్వం ఉన్నోళ్ళు అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలను తిడతారు, సొంత పార్టీ మంత్రులను తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, లోకేష్ని తిడతారు. అది తిట్టడమే వాళ్ళ స్వభావ లక్షణం. ఆ తిట్టేటటువంటి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఈ పనికిమాలిన పనులన్నీ చేసుకుంటున్నారు. ఓకే, అరెస్ట్ చేస్తారా లేదనేది ఒకటి, కానీ ఇలా నోటీసులు ఇవ్వడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా జగన్ టైంలో ఉన్న నాయకులందరూ అవినీతి పరులనో లేదంటే వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనో కుంభకోణాలు చేశారనో ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. ఇది అదేం లేదు, నేను చెప్పాను కదా, వాళ్ళందరూని ఏడిపించాలంతే వీళ్ళని నాయకుల వరకు. అట్లా నమ్మితే గనక చంద్రబాబు మీద కేసులు పెడితే జనం నమ్మారా? రివర్స్ అయ్యి ఓటే లేదా? జగన్ మీద కేసులు పెడితే జనం నమ్మారా? రివర్స్ అయ్యి ఓటే లేదా? జనం రాజకీయ నాయకుల మీద పెట్టే కేసులు నిజంగా రేపు పొద్దున రాజకీయ నాయకుడు మనకు నచ్చేటటువంటి నాయకుడు మర్డర్ పబ్లిక్ ఎదురుగుండా చేసినా కూడా ఏముందిలే అనుకునేటట్టున్నారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అవి రెండు చాలు సాక్ష్యం. విజయవాడలో వరదలను సృష్టించడానికి జగన్ గండి కొట్టాడని ఒకసారి, ఫస్ట్ గండి. రెండోది వీళ్ళ వరదల ఫెయిల్యూర్ ని జగనే వరదలు సృష్టించాడు, అక్కడ గండి కొట్టించాడు. దాని మీద కుట్ర ఉందని నేను దర్యాప్తుకి ఆదేశించాను, కఠినంగా వ్యవహరించమన్నాను చంద్రబాబు గారి స్టేట్మెంట్. ఆ 10 రోజులు వరదల్లో చేస్తున్న జనానికి అది జగన్ మీదకి దోసాడు. రెండోది ఆ తర్వాతనే ఏదో పడవ వచ్చేసేసి పడవతో గుద్దిద్దాం అనుకున్నారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మొత్తం 3 జిల్లాలు నాశనం చేసేద్దాం అనుకున్నారు. అంత ఉన్మాది అన్నటువంటి